హాయ్ అండి. వెల్కమ్ టు విజు హోమ్ కిచెన్. ఈరోజు దొండకాయ 65ని టేస్ట్‌గా, ఈజీగా 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ చిన్న వీడియోలో చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. తయారీ విధానం చూద్దాం. ముందుగా దొండకాయలన్నిటిని ఇప్పుడు నేను చూపిస్తున్న సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక పక్కన ఉంచుకొని, ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ శనగపిండి, ఒక టేబుల్ స్పూన్ బియ్యపు పిండి, అలాగే ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోండి. దీంతో పాటు కొంచెం పసుపు, ఒక టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ అయ్యాక దొండకాయ ముక్కల్ని ఇందులో వేసుకుందాం. ఇవి పావు కేజీ దొండకాయలండి. నేను ఇక్కడ ఒక దొండకాయని 8 ముక్కల కింద కట్ చేసి వేశాను. అలాగే ఇక్కడ వాటర్ అస్సలు పోయకూడదు. ఈ దొండకాయలో ఉండే వాటర్ తోటే మొత్తం ఇదంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే దొండకాయ మనకి చక్కగా కరకరలాడుతూ వస్తుంది. ఇప్పుడు ఇలా కలుపుకొని ఓ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఫ్రైకి కావాల్సిన ఆయిల్ పోసుకోండి. ఆయిల్ చక్కగా హీట్ అయ్యాక ఇలా ఒక ముక్క వేసి చూడండి. ఇలా పైకి తేలుతున్నట్లయితే ఆయిల్ హీట్ సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఇలా పొడి పొడిగా ఒక్కొక్కటి దూరం దూరంగా వేసుకోండి. ఇలా వేసుకొని ఒక నిమిషం పాటు కదపకుండా వదిలేయండి. నిమిషం తర్వాత కలుపుకోవాలి. చక్కగా ఇవన్నీ కూడా వేగితే మనకి ఆయిల్‌లో పైకి తేలుతాయండి దొండకాయలు చూడండి. ఇలా తేలుతున్నప్పుడు మనం తీసేసుకోవచ్చు. చక్కగా ఇవి ఆయిల్ లేకుండా వడకట్టుకొని ప్లేట్‌లోకి తీసుకోండి. అలాగే రెండో వాయి కూడా సేమ్ ఇలాగే వేసుకోండి. లాస్ట్‌లో కొంచెం పల్లీలు ఇలా వేయించి తీసుకోండి. అలాగే కొంచెం కరివేపాకును కూడా సేమ్ ఇలానే వేయించి తీసుకోవాలి. చిటపటలాడితే చాలండి. కొంచెం ఇలా వేసిన వెంటనే తీసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. అలాగే పప్పు టమాటా చేసుకున్నప్పుడు ఇలా దొండకాయ 65 చేసుకుంటే కాంబినేషన్ కూడా చాలా బావుంటుంది. నేను అలానే చేసుకున్నానండి. లింక్ కావాలంటే మీకు పప్పు టమాటా డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒక్కసారి వాచ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.